హలో హాయ్ అండి. మీ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలండి. నేనైతే పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి మంచిర్యాలకైతే వెళ్తున్నాను. మీరందరూ కూడా పండగలకి అమ్మ వాళ్ళ ఇళ్ళలోకెళ్తున్నారా? చిన్న కామెంట్ బాక్స్‌లో అయితే చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. నేనైతే మంచిర్యాలకి రీచ్ అయిపోయాను. రీచ్ అయిపోయిన వెంటనే వెళ్ళేసరికైతే మా అమ్మ అయితే ఇంట్లో పూజ అయితే చేసేస్తుంది. పూజ చేసిన తర్వాత నేనొచ్చేసాను కదా అనేసి పిండి అయితే కలపడం స్టార్ట్ చేసేసుకుంది అమ్మ. వదిన జాబ్‌కి టైం అయితుంది అత్తమ్మ, నువ్వు తొందరగా పిండి కలుపు అనేసరికైతే అమ్మ హడావిడిగా పిండి అయితే కలుపుతుంది. అలా కలుపుతుంటే వీళ్ళు ఇంకా పిండి కలుపుతూనే ఉన్నారు. ఎంతసేపు అయితుందని నేను కూడా బయలుదేరాను. నేను కూడా ఫాస్ట్‌గా ముగ్గురం కలిపైతే పిండి అయితే కలపడం స్టార్ట్ చేసేసుకొని పిండినైతే తీసేసుకున్నాం. అమ్మ అయితే పిండిలో వాటర్ కలిపేసుకొని మంచిగా మెత్తగా పిండినైతే కలుపుకోవడం స్టార్ట్ చేసుకుంది. అలా కలుపుతూ ఉంటుంటే నేనేం చేస్తానని వెళ్ళేసి దుప్పట్లు సెట్ చేసుకొని గౌరమ్మ అయితే పెట్టుకొని సకినాలు స్టార్ట్ చేద్దాం అనేసి అయితే నేను వెళ్ళి గౌరమ్మనైతే స్టార్ట్ చేశాను. గౌరమ్మని స్టార్ట్ చేసి పెట్టుకొని మా అక్క వచ్చింది. అక్క రాగానే అక్కకి పసుపు బొట్టు పెట్టి మేమైతే సకినాలు అయితే స్టార్ట్ చేసుకున్నాం. అక్క ఫాస్ట్‌గా సకినాలు అయితే స్టార్ట్ చేసేసింది. అలాగే మా మేనమామ వాళ్ళ ఊరు కూడా మంచిర్యాలే. మేనమామ వాళ్ళ కోడన్లు కూడా సకినాలు చేయడానికి వచ్చిర్రు. వాళ్ళకి కూడా పసుపు బొట్టు పెట్టేసి సకినాలు అయితే స్టార్ట్ చేసుకున్నాం. ఫాస్ట్‌గా మా మేనమామ కోడన్లు అయితే స్టార్ట్ చేసేసారు. అందరం కలిసి సకినాలు అయితే పూర్తిగా కంప్లీట్ చేసేసాం. పిల్లలు చూడండి ఎంత హడావిడిగా ఆడుకుంటున్నారు. మంచిగా పండగ సెలబ్రేషన్. తను మా పెద్దమ్మ అండి, అమ్మ వాళ్ళ అక్క. అమ్మ వాళ్ళ అక్క చాలా ఓల్డ్ సాంగ్స్ అయితే మంచి సింగర్ అండి. చాలా బాగా పాడుతుంది. నేను నెక్స్ట్ వాటిలలో కూడా పెద్దమ్మ సాంగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మీ ఆదరాభిమానాలతో ఇవైతే చాలా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. చూడండి సకినాలు అయితే ఎంత బాగా చేస్తున్నాం ఫాస్ట్‌గా. అక్క, నేను, మేనమామ వాళ్ళ కోడళ్ళు అందరం కలిసి. చూడండి మా మేనమామ వచ్చేసిండు. ఇక్కడే ఉంటాడు మేనమామ. నాలుగో మేనమామ తను కూడా వచ్చేసిండు మా అత్తమ్మని తీసుకొని. మా అమ్మ అయితే ఇంక మా తమ్ముడు వచ్చిండని సంబరపడుతూ మేనమామతోటి ముచ్చట్లు పెడుతుంది. మేమైతే ఫాస్ట్‌గా సకినాలు అయితే కంప్లీట్ చేసేసాం. అమ్మ సకినాలు కాల్చడం స్టార్ట్ చేసేసింది. ఇంకా నేను లేట్ అయిపోతుంది అన్నం తినలేదు అనేసి అమ్మ గొడవ పెడితే నేను ఫాస్ట్‌గా నిలబడి 2 ముద్దలైతే అన్నం అయితే తినేస్తున్నాను. తర్వాత తిన్న వెంటనే మళ్ళీ ఏం చేశామంటే తెల్లవారితే భోగితోటి నేనైతే ముగ్గులైతే స్టార్ట్ చేసేసాను పొద్దున్నే. నేను, వదిన అందరం కలిసేసి అమ్మ అయితే గొబ్బెమ్మలు స్టార్ట్ చేసేసింది. ముగ్గు కంప్లీట్ కాగానే నేను అమ్మ గొబ్బెమ్మలు చేసిన తర్వాత గొబ్బెమ్మలు అయితే పెట్టాను మంచిగా. మా వదిన అయితే మంచి రంగవల్లికలతో ఎంత బాగా చేసిందో చూడండి. మంచి డిజైన్ వేసింది తను. మనిషి బొమ్మ, ఆవు బొమ్మ, గొబ్బెమ్మలు చేసేసుకొని రెడీగా పెట్టుకుంటే కుండ, భోగిలాగా ఎంత బాగా చేసిందో. హ్యాపీ భోగి అని రాసేసి చేస్తే దాంట్లో కూడా నేను గొబ్బెమ్మలు పెట్టుకొని స్టార్ట్ చేశాను. అన్నయ్య, వదిన ఇంకా టైం అవుతుంది కదా అనేసి వంటల కార్యక్రమాన్ని పెడదామనేసి వదిన అయితే మటన్ కర్రీ వండుతుంది. అన్నయ్య అమ్మ వెనస్డే తినదనేసి అన్నయ్య అమ్మ కోసం పన్నీర్ కర్రీ చేస్తున్నాడు. ఇద్దరు కలిసి వంటలు అయితే కంప్లీట్ చేసేసారు. మంచిగా మటన్ కర్రీ అండ్ పన్నీర్. మేమందరం ఫ్యామిలీ కూర్చొని మంచిగా అందరం, మా ఆయన రాగానే మంచిగా అందరు తాగుతారు పిల్లలు అనేసి తెల్లగాలు తీసుకొని వచ్చాడు. అందరం కూర్చొని మంచి సెలబ్రేషన్ చేసుకున్నాం. హడావిడిగా గుర్తొచ్చి అయ్యో రైస్ పెట్టలేదు అనేసి నేను వెళ్ళి రైస్ పెట్టాను. ఆ రైస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత అందరం వచ్చేసి కూర్చొని మంచిగా పండగ సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. మంచిగా గారెలు అన్నిటితోటైతే. ఓకేనా అండి? మీరు కూడా ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, ఆల్ ఆఫ్ యూ. బాయ్ అండి. మళ్ళీ ఫాస్ట్గా చెప్పిన